అందరికీ నమస్కారం. కాకి పుక్కుకి దొండపండులా పార్టీలో వాళ్ళిద్దరినీ చూశాక నా మనసు ఎంత ఈర్ష్యపడిందో. నా పరిస్థితి అదే కదా అని అనుకున్నాను. అక్కడ రఘురాం కాకైతే వాళ్ళ భార్య దొండపండు. ఇక్కడ నేను దొండపండైతే నా భార్య కాకి. నవమన్మధుడిలా ఉండే నాకు ఒక మోస్తరు అందంగా ఉన్న అమ్మాయి మాత్రమే భార్యగా వచ్చింది. అందులోనూ నల్లటి తుమ్మ మొద్దును కట్టుకున్నందుకు మనసంతా పాడైపోయింది. అలా ఆలోచిస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుంది. ఎంతైనా తల్లిదండ్రులని అనాలి. సంబంధం చూసేటప్పుడు నాలాంటి అందగాడికి తగ్గ అమ్మాయిని చూడాలి అన్న ఇంగిత జ్ఞానం వాళ్లకు లేనందుకు నా అంతట నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోలేక కాదు. అలా చేసుకొని ఉంటే మావాడు మా పరువు తీసేశాడు అని కాకిగోల చేసేవారు. వారి పెద్దరికాన్ని గౌరవించబట్టే కదా నా జీవితంతో ఆడుకున్నారు. పెళ్లి చూపుల్లో అమ్మాయి నాకు నచ్చకపోయినా 10 ఎకరాల పంట పొలం, 10 లక్షల కట్నం, 100 కాసుల బంగారం ఇస్తున్నారని ఆశపడి నన్ను పెళ్లికి బలవంతంగా ఒప్పించారు. నాకు బ్యాంకు ఉద్యోగం తప్పించి నా వెనక ఆస్తిపాస్తులు ఏమీ లేకపోవటంతో తల ఊపక తప్పలేదు. మనస్సు ఏడుస్తున్న నవ్వు ముఖంతో తాళి కడుతుంటే తల వంచుకొని తాళి కట్టించుకుంటున్న నా భార్య ముఖంలో ఎంత వెలుగు వెలిగిందో. నాలాంటి అందగాడు తనకు భర్త అయ్యాడంటే ఆమె మనసంతా పండగేగా మరి. కాకి ముక్కుకి దొండపండు దొరికాడని మా పెళ్లి రోజున ఎవరో అనుకోవటం వినిపించినప్పటి నుంచి అయ్యో బురదలో కాలేశానేమో అని అనిపించింది నా మనసుకి. బురదైతే కడుక్కొని వదిలించుకోవచ్చు, కానీ జీవితాంతం వదిలించుకోలేని వివాహ బంధమైపోయింది. నా భార్యతో ఏదో యాంత్రికంగా సంసార జీవితం సాగిస్తున్నాను, కానీ నాలో ఏ కోశాన తృప్తంటూ లేదు. తెల్లగా మెసమెసలాడిపోతూ చక్కటి కనుముక్కు తీరు, పొందికైన ఒంటి తీరుతో ఏ ఆడవాళ్లు కనిపించినా నాలో ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చోటు చేసుకుంటుంది. అలాంటిది అందమైన అమ్మాయిని నేను భారీగా పొందలేకపోయానే అని జరిగిందేదో జరిగిపోయింది. చేసేది ఏమీ లేక నా భార్యతోనే కాపురం చేస్తున్నాను. నాలో ఒక్కసారైనా నా మనసుకు నచ్చిన పరాయి స్త్రీతో ఒక్క రాత్రైనా గడపాలి అని కోరిక బలంగా నాటుకుపోయింది. కానీ ఎలా? నాకైతే బజారు మనుషుల దగ్గరికి వెళ్ళాలంటేనే భయం. ఎవరికి ఎలాంటి జబ్బులు ఉంటాయో అని. అందుకే పెళ్ళై 5 ఏళ్ళు దాటిపోతున్నా నా కోరిక కోరికగానే ఉండిపోయింది. నేను యవ్వన ప్రాయంలో ఉండగానే అలాంటి అవకాశం, అదృష్టం కలిసి రావాలని ఎప్పటికప్పుడు ఎదురు చూడని రోజు లేదు. నిజానికి నా భార్య నలుపు అన్న మాటే కానీ తనలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. పల్లెటూరి పిల్ల కావటం వలన ఇంటిని చక్కబెట్టుకుంటూ రుచికరమైన వంటలు చేస్తూ నాకు సమయానికి అవసరమయ్యే అన్ని పనులు చక్కబెడుతుంది. పడక విషయంలో భార్యతో దాంపత్య జీవనం యాంత్రికంగా సాగిస్తున్నా. ప్రతి రాత్రి నాకు నచ్చిన పరాయి స్త్రీని పొందాలి అనే కోరిక మాత్రం నాలో జ్వలిస్తూనే ఉంది. పడక గదిలో పడుకున్నాను అనే కానీ నా మనసంతా ఆ రఘురాం భార్య మీదే ఉంది. ఆమె కనుక నా భార్యగా రాసి ఉంటే జీవితాంతం స్వర్గంలో విహరించేవాడినేమో. ఆమెను చూసినప్పటి నుంచి నా కళ్ళల్లోనే మెదులుతుంది. మనసుకు ఎంతో నచ్చింది. ఎంతో లావణ్యం సంతరించుకున్న ఆమె అసలు ఆ రఘురాంని ఎలా కట్టుకుందో ఏంటో. నాకైతే వాడి అదృష్టానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని ఉంది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే అలాంటి భామలు భారీగా దొరుకుతారేమో. వాడు చేసుకున్న పుణ్యం ఏమిటో, నేను చేసిన పాపం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. నా భార్య నా పక్కకు వచ్చి ఎప్పుడు పడుకుందో కూడా నేను గమనించనే లేదు. నా ఆలోచనలో మునిగిపోయి కళ్ళు మూసుకున్నా. ఆ అందాల రాశి అందమే దోబూచులాడుతుంది. పచ్చటి శరీర ఛాయ, నవ్వితే బొగ్గన సొట్టపడుతూ ముద్దొచ్చే ఆకర్షణ, నాగుపాంబులాంటి పొడవాటి జడ, ఎత్తుకు తగ్గ వంటి తీరుతో బాహ్యంగానే అందాలతో కనువిందు చేస్తుంటే ఆమె లోపలి అందాలు ఇంకా ఎంతగా కళ్ళు జిగేలు మనిపిస్తాయో. ఆమెను ఆ విధంగా కూడా చూడాలని చాలా పిచ్చి కోరికగా ఉంది. ఆమెను చూసిన మొదటిసారి నా గుండెకు ఏమైందో తెలీదు. పదే పదే గుర్తుకొస్తుంది. తనువంతా తహతహగా ఉంది. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకేనన్నే అని అనుకుంటూ ఎన్నిసార్లు ఆ పాటను పాడుకున్నానో నాకే తెలియదు.
అంతగా ఆమెను అల్లుకోవాలి. ఎలా ఆమెతో ఆ సౌఖ్యం నాకు దగ్గరవుతుందో? ఆ రాత్రంతా ఆమెతో గడిపిన ఊహలే ఏదో లోకానికి తీసుకెళ్ళిపోయాయి. ఇక ఆమెతో ఒక్కసారి గడిపే ఛాన్సే వస్తే ఆహా, నా జన్మ ధన్యం. నాలో కోరిక బలంగా పెరుగుతూనే ఉంటే రఘురాం భార్యకు ఎలా వలపన్నాలో తెలియటం లేదు. ఆలోచిస్తూ ఉంటే టక్కున గుర్తుకొచ్చింది. అన్నట్లు రఘురాం సస్పెండ్ అయ్యాడు కదా, ఎంక్వైరీ కూడా అయిపోయింది. దానిని నేనే సబ్మిట్ చేయాలి. దీనిని నేనెందుకు ఉపయోగించుకోకూడదు? ఈ ఆలోచన రాగానే నాలో చిన్న చిగురాశ తొడిగింది. ప్రయత్నం చేసి చూడాలి. అతను ఏమంటాడో? మనసులోకి వచ్చిన ఆ గిలిగింతతో పాటు సందిగ్ధత కూడా చోటు చేసుకోవటంతో ఆ ఆతృత నుంచి ఎంత త్వరగా బయటపడదామా అని ఉంది. మర్నాడు ఆదివారం కావటంతో రఘురాంకి ఫోన్ చేసి, నీతో చిన్న పని ఉంది, బయటెక్కడైనా కలుద్దామా అని అడిగాను. నేను బ్యాంకు అధికారిని కావటంతో రమ్మనటమే తడవుగా రావటానికి వినయంగా రెడీ అయ్యాడు. నా ప్లాను సఫలీకృతం అయ్యేలా రఘురాంని నా బుట్టలో పడేయాలి అని అనుకుంటూ పలానా రెస్టారెంట్కి రమ్మని చెప్పాను. నేను చెప్పినట్లుగానే ఉదయమే 10 గంటలయ్యేసరికి తాజ్ రెస్టారెంట్ దగ్గర నా కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. అతన్ని అలా చూడగానే నేను అడగబోయే కోరికకు అతనెలా రియాక్ట్ అవుతాడో అని గుబులు నన్ను కొద్దిగా ఆవరించకపోలేదు. అయినా నేను స్థిరంగా ఉండాలి అనే తలంపుతో నా కోరికను సడలింపదలుచుకోలేదు. 2 కాఫీలు ఆర్డర్ ఇచ్చాను. సర్వర్ తెచ్చిన ఒక కాఫీ కప్పును అటు తోస్తూ ఆఫర్ చేశాను. నా ఎదుట అలా కూర్చోవటానికి ఇబ్బందిగా ఉన్నట్లుంది. పర్వాలేదులే, ఇక్కడ నా దగ్గర నువ్వు కాస్త ఫ్రీగానే ఉండవచ్చు అని అంటూ భుజం తట్టాను. ఉద్యోగ రీత్యా ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ తనని త్వరగా సస్పెన్షన్ నుంచి తప్పించే పూచీ నాది అని చెప్పాను. నా వైపు ఎంతో కృతజ్ఞతగా చూశాడు. అయితే నువ్వొక మాట ఇవ్వాలి నాకు అని అంటూనే విచక్షణను కోల్పోయి ఏ భర్తని అడగకూడని కోరిక అడిగేశాను. ఒక్కసారిగా రఘురాం విస్తుపోయాడు ఆ మాట అడిగినందుకు. వెంటనే నా చెంప చెళ్ళు మనిపించినందుకు నేను కూడా విస్తుపోయాను. నా పాడు కోరికకు వెర్రి మొహమేశాడు. అతనలా చూశాక నాకు పూర్తిగా ధైర్యం వచ్చింది. నాకు తెలుసు, నన్ను చంపేస్తాను అని, నరికేస్తాను అని ఇలాంటి మాటలు నా మీద ప్రయోగించలేడని. నా అవసరం రఘురాంకి ఎంతైనా ఉంది. మరేమనుకున్నాడో ఏమో. నాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్, నా భార్యను ఒప్పించాలి కదా. గొంతు పెగిల్చుకొని ఎలాగైతేనేం సగం మాటిచ్చాడు ఆ రోజుకి. సరేలే రఘురాం, 2 రోజులు కాకపోతే వారం రోజులు తీసుకోవచ్చు. ఆదివారం నాటికైనా నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే నువ్వు సస్పెన్షన్ నుంచి రీజాయినింగ్ అయ్యే ఏర్పాటు త్వరగా చేయగలను అని అంటూ కండిషన్ పెట్టాను. దానికి సమాధానంగా తలని ఊపనట్లుగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. అలా వెళుతున్న రఘురాంని చూస్తుంటే మనసంతా ఆనందం అల్లుకుపోయింది. ఎందుకో ఇన్నాళ్లకైనా నా వాంఛ నెరవేరబోతుంది అని గట్టి నమ్మకం కుదిరింది. నేను ఆశించినట్లే ఆదివారం రఘురాం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నాలో ఏదో తెలియని ఆనందం. అయితే అతని భార్య చిన్న షరతు పెట్టింది. ఆమె ఆ పని చేయాలంటే ఆ ఇంటి గడప దాటి బయట అడుగు పెట్టదట. వారింటికే వచ్చి గుట్టుగా వ్యవహారం చక్కబెట్టుకోమని చెప్పిందట. ఈ మాట వింటూనే నా ఊహలకు రెక్కలొచ్చి స్వర్గం చుట్టి వచ్చినట్లుగా ఫీల్ అయ్యాను. నన్ను నేను గిల్లుకొని చూశాను. ఇంత చటుక్కున పనైపోతుందని నేను అస్సలు ఊహించలేదు. లోపల ఉబికి వస్తున్న ఆత్రాన్ని ఆపుకుంటూ, సరేలే ఓయ్, మీ ఆవిడ నా కోరిక తీరుస్తాను అని అనటమే మహాభాగ్యం. సరేలే, రేపు నేనే మీ ఇంటికొస్తాను. ఆమె నా సొంతం కావటానికి ఆ భార్యాభర్తల మధ్య ఏం పడ్డారో నాకు అనవసరం అని అనిపించింది. ఆ రోజు రాత్రంతా నాకు నిద్రపడితే ఒట్టు. ఆ అందాల రాశి, అపురూప సౌందర్యవతిని అనుభవించబోతున్నాను అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. తనివితేరా ఆమె సౌందర్యాన్ని ఆస్వాదించాలి. ఒక్క రేయితో జీవితాంతం మర్చిపోలేని తీయటి మధురానుభూతిని మిగుల్చుకోవాలి. నాకున్న కోరికల చిట్టాన్ని విప్పాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో. వచ్చిన ఈ అవకాశం నన్నెంతో రసానుభూతులు కలిగిస్తుంటే తన్మయత్వంతో ఆమెనే తలుచుకుంటూ మంచం మీద బోర్లా పడుకున్నాను.
మర్నాడు సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ చేసిన లాల్చీ పైజమా వేసుకుని పెర్ఫ్యూమ్ చల్లుకొని ముస్తాబై రెడీ అవుతుంటే అదోలా చూసిందే కానీ ఎక్కడికి అని అడగలేక నోరు మూసుకుంది నా భార్య. సరాసరి రఘురాం ఇంటికి దారితీసి తలుపు కొట్టాను. రఘురాం తలుపు తీసి, రండి సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. నాకు మాట ఇచ్చినందుకేమో అతనిలో ఎలాంటి అభ్యంతరము కనిపించలేదు. నాకు పరాయి మగాడి భార్య కోసం వచ్చినందుకు ఒక్క క్షణం నాకే సిగ్గనిపించింది. తటపటాయిస్తూనే లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడే వస్తాను అని అంటూ లోపలికి వెళ్ళి భార్యను వెంటబెట్టుకుని వచ్చాడు. నన్ను చూపిస్తూ, ఈయన మా మేనేజర్ దివాకర్ గారు అని అంటూ పరిచయం చేశాడు భార్యకు. అలాగే ఆమెను కూడా నాకు పరిచయం చేస్తూ నా భార్య రాశి అని అన్నాడు. నమస్కారమండి అని అంటూ 2 చేతులు జోడించిన రాశిని ఆ చేతినందుకుంటూ అమాంతం ఒళ్ళోకి లాక్కోవాలి అని అనిపించింది. ఎదురుగా ఆమె భర్త ఉండటంతో నిగ్రహించుకొని అప్రయత్నంగా నేను చేతులు జోడించాను. ఆ అందాల రాశి వయసు సొగసు కాదు, మాట కూడా అమృతంలా ఉంది నా చెవులకి. రఘురాం తన భార్యకేదో సైగ చేసి, సార్, నేను బయటకు వెళ్తాను, ఈలోగా మీరొచ్చిన పనిని కానిచ్చేయండి అని అంటూ హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఎన్నో ఊహల్లో ఉన్న నేను వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు అని అనుకుంటూ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. రాశి నా వైపు చూసి చిన్నగా నవ్వింది. నన్ను మరింతగా రెచ్చగొట్టేలా ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళింది. ఆ మరో నిమిషమే పళ్ళు, స్వీట్స్, జ్యూస్ ఒక ప్లేట్లోకి తీసుకొచ్చి తీసుకోండి అని అంటూ ఎదురుగా కూర్చుంది. ఆమెనలా చూస్తూ ఉంటే ఆమె అందాన్ని జుర్రుకొని తాగాలి అని అనిపించింది. జ్యూస్ గ్లాస్ అందుకొని మీరు తీసుకోండి అని గ్లాస్ అందిస్తూ తన చెయ్యిని తాకినట్లుగా తాకాను. ఆ చేతి స్పర్శకి నాలోని నరాలు జివ్వుమన్నాయి. ఆమె జ్యూస్ తాగుతుంటే ఆమె ఎర్రటి పెదాలు మరింత మత్తెక్కిస్తున్నాయి. కొద్దిగా సిప్ చేస్తూ నన్ను చూసి నవ్వింది. ఆ నవ్వు చాలు, ఇష్టపూర్వకంగానే దగ్గరవటానికి ప్రిపేర్ అయి ఉందని నాలో ఎక్కడలేని తెగు వచ్చేసింది. ఆమె అందాన్ని పొగుడుతూ ఆమె పక్కకు చేరాను. ప్రతి మాటకు నవ్వుతూ కిలకిల అంటూ ఉంటే బొగ్గన పడుతున్న చొట్టల్ని ముద్దు పెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఆమె అందం ఊరిస్తూ ఉంటే కోరికతో దగ్గరికి జరిగి ఆమె పైన చెయ్యి వేశాను. అప్పుడే అంత తొందరెందుకు అని అంటూ సుతారంగా నా చెయ్యి పక్కకు తీసి పైకి లేస్తూ ఉంటే పట్టులాంటి ఆమె చేతిని మరింత సున్నితంగా పట్టుకున్నాను. ఉండండి అని అంటూనే నా చెయ్యి విడిపించుకొని ఆమె బెడ్రూంలోకి దారితీసింది. 2 నిమిషాలాగి చూసి ఆమె వెళ్ళిన పడక గదిలోకి నేను కూడా అడుగుపెట్టాను. ఆమె బాత్రూంలో ఉన్నట్లుంది. నీళ్ల శబ్దం వినిపిస్తుంది. నాలో కోరిక మరింతగా రాజుకుంటుంది. ఇంతలో సెల్ ఫోన్ మోగటంతో ఒక్కసారిగా తుళ్ళిపడ్డాను. ఒకసారి ఫోన్ చూస్తారా? మా వారు వదిలేసి వెళ్ళినట్లుగా ఉన్నారు. బాత్రూమ్ తలుపు కొద్దిగా వారగా తీసి మొహం బయటకు పెట్టి గోముగా అడిగింది. ముఖం కడుక్కున్నట్లుగా ఉంది. సబ్బు నొరగతో ఆమె ముఖం మబ్బుల్లో నుంచి తొంగి చూస్తున్న చందమామలా ఉంది. అప్పటికే నా నరాలు జివ్వున లాగేస్తున్నాయి. ఇక క్షణమైనా ఆగకూడదు అని అనుకుంటూ వెంటనే సెల్ ఫోన్ అందుకున్నాను. ఫోన్ స్క్రీన్పై డాక్టర్ శేఖర్ తన పేరుని చూసి తటపటాయిస్తూ కాల్ని రిసీవ్ చేసుకున్నాను. అవతల నుంచి ఒరే రఘురాం అని అంటూ డాక్టర్ మాటలు. అవి పూర్తిగా విన్నాక నాలో ఏదో అశక్తత, అంతటి సుందరాంగి ఏదో విషవలయంలో చిక్కుకుంది అనే ఆవేదన. అదంతా నమ్మబుద్ధి కాలేదు. కానీ ఆ మాటలు ఒక డాక్టర్ నోటి నుంచి నేరుగా వినిపించిన ఓ భయంకరమైన సత్యం. మనసంతా ఒకటే అలజడి. అక్కడిక ఉండి ప్రయోజనం లేదు అని అనిపించింది. బాత్రూమ్ వైపు చూశాను. నేల శబ్దం వినిపిస్తూనే ఉంది. నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను. కారు స్టార్ట్ చేశాను. కారు ఎలా తోలానో, ఎలా ఇంటికొచ్చి మంచం మీద పడ్డానో కూడా నాకు తెలియదు. మైండ్ బ్లాక్ అయింది. తెల్లవారింది. రాత్రంతా నిద్రలేదేమో. తెల్లవారుజామున నిద్ర పట్టింది. బద్ధకంగా లేచి పెరట్లోకి వెళ్ళాను. ఏదో కూని రాగం తీసుకుంటూ అంట్లు తోముతుంది నా భార్య. ఎన్నడూ లేనిది ఆ రాగం కూడా తీయగానే అనిపించింది నాకెందుకో. ఒక చెవుని అటువైపు వేసి వింటున్నా నన్ను చూసి, లేచారా? ఇప్పుడే వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఈ పని మనిషేమో చెప్పా పెట్టకుండా ఈరోజే మానేసింది.
మీరింకా లేవలేదని ఈ పనిని పెట్టుకున్నాను అని అంటూ కంగారు పడింది. పర్వాలేదు, నువ్వు నీ పని కాని, నేనింకా పళ్ళు తోముకోవాలి అని అంటూ మరొకసారి నా భార్య వైపు చూశాను. నీరెండకి ముఖం మీద పడుతున్న చెమటలు తుడుచుకుంటూ గబగబా గిన్నెలు కడిగేస్తుంది. తనివి తీరా చూశాను. నల్లగా ఉందని ఏనాడు అంత పట్టింపుగా నా భార్యను చూశారుగను. ఏదో ముక్తసరిగా చీకట్లో సంసారం చేయటం తప్పించి ఎప్పుడు ఏదో పని చేసుకుంటూనే చిన్న కూనిరాగం తీసుకుంటూ భర్తే సర్వస్వం అని అనుకునే ఆడవాళ్లలో నా భార్య కూడా సగటు మనిషి. అందుకనే నేను ఆరోగ్యంతో మెసమెసలాడుతూ ఉంది. ఒద్దికగా పొదుపుగా సంసారం చేసుకుంటూ తన మాంగల్య బలానికి పూజలు పునస్కారాలు చేసుకోవటమే కానీ నన్నొక మాట అనటం కానీ సాధించటం కానీ ఎప్పుడూ ఎరగను. తన సాన్నిహిత్యాన్ని ఇష్టాన్ని నిర్లక్ష్యం చేశాను. ఎన్నాళ్ళు అందం అనేది మానసికమైనదని బాహ్యమైనది కాదు అని విన్నాను, చదివాను. అయినా ఎన్నాళ్ళు నన్ను మార్చుకోలేకపోయాను. సమయానికి డాక్టర్ నుంచి ఆ ఫోన్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే క్షణికావేశంతో ఆమెను కలిసిపోయి ఉంటే నా గతేమై ఉండేదో. బహుశా నా భార్య చేసుకున్న పుణ్యఫలమే నన్ను ఇలా కాపాడి ఉంటుంది. కాఫీ అందిస్తున్న నా భార్య కళ్ళలోకి మొదటిసారిగా అనురాగంతో చూస్తూ అందుకున్నాను. ఇంట్లో కమలాన్ని పెట్టుకుని బురదలో కాలు వేయబోయానని రాశితో గడుపుదాం అనుకున్న ముచ్చట్లన్నీ నా భార్యను చూస్తూ ఉంటే తీర్చుకోవాలి అని అనిపిస్తుందిప్పుడు. నా మనసుకు పట్టిన చేడంతా వదిలిపోయినట్లు, అమావాస్య కాస్త పున్నమి వెన్నెలలా మారిపోయినట్లు ఏదో అనుభూతి నాలో. ఆ రాత్రి నాలో కొత్త కోరికలను పసిగట్టి స్వర్గాన్ని చూపించింది నా భార్య. మళ్ళీ కొన్నాళ్లకు కొలిగ్ కొడుకు పుట్టినరోజు ఫంక్షన్లో రఘురాంతో పాటు అతని భార్య రాశి కూడా కనిపించింది. రోజూ కనిపించే రఘురాం ఎదుటే బుర్ర ఎత్తుకోలేక చేస్తుంటే అతని భార్య కూడా ఎదురవటంతో ముఖం చాటేశాను. ఆమె తలంపుకొస్తే ఇప్పుడు ఎలా ఉండేవాడినో అని అనుకునేవాడిని. కానీ మందులు వాడుతున్నట్లుగా ఉంది. చూడటానికి బాగానే ఉందనిపించింది. ఆమెలో ఎలాంటి మార్పు లేదు. ఈసారి ఆమెను చూసినా కానీ ఎందుకో నాలో ఎలాంటి చలనము వాంఛ కనిపించలేదు. నాకే ఏదో తప్పు చేసిన ఫీలింగ్. వారి ముందు నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ నా దగ్గరికి రానే వచ్చారు. బావున్నారా అని అడిగింది రాశి. హా అని ముక్తసరిగా జవాబిచ్చాను. ఎందుకో నా తప్పును ఒప్పేసుకొని అపరాధ భావం నుంచి బయట పడాలి అని అనిపించి వెంటనే మీ ఇద్దరూ నన్ను క్షమించాలి. ఆ రోజు మీ ఇంటికి నేనొచ్చి ఉండకూడదు, అలా మిమ్మల్ని ఆశించకూడదని తలదించుకునే నా తప్పు ఒప్పుకున్నాను. భార్యాభర్తలు ఇద్దరూ నన్ను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. వాళ్ళెందుకలా నవ్వుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ వారి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాను. సార్, మీరిక ఆ విషయం గురించి మర్చిపోండి. అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. అలా వెళుతున్న వారి వైపు పశ్చాత్తాపంతో చూశాను. వారి దృష్టిలో నేను ఎంతగా దిగజారిపోయి ఉంటానో, నా భార్యతో మాత్రమే సుఖాన్ని పొందుతున్నాను అని అంటే వారు నమ్మరేమో. నేనెందుకు ఇలా పరాయివాడి భార్య కోసం దిగజారాలి అని చూశానో. నా పాడు బుద్ధికి నాకే అసహ్యం వేసింది. పార్టీ నుంచి ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాను. కారు పార్కింగ్ దగ్గర రఘురాం అతని భార్య రాశి పగలబడి నవ్వుకుంటున్నారు. వారికి కనపడకుండా కారు చాటున నిలబడి వారి మాటలు వింటున్నాను. మనల్ని మనం రక్షించుకోవటానికి మనం ఆడిన నాటకంతో పాపం మా మేనేజర్లో చాలా పరివర్తన వచ్చింది. ఎలాగైనా అతనిలో మార్పు తీసుకొచ్చి మంచి పని చేశాము అని అంటూ నవ్వుతూనే చెప్తున్నాడు రఘురాం. ఆ రోజు ఫోన్లో మీరు మాట్లాడిన మాటల్ని నిజంగా డాక్టర్ చెప్పినవే అని అనుకున్నాడు పాపం. అంతేకాదు, పార్టీలో నిజంగా నేను ఎయిడ్స్ రోగిని అని నా వైపు సానుభూతిగా చూస్తున్నాడు మీ మేనేజర్ అని అంటూ కిలకిలా నవ్వుతుంది రాశి. వారి మాటలు విన్నాక నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ రోజు జరిగింది వెంటనే గుర్తుకొచ్చింది. ఆ రోజు అప్పుడు ఏం జరిగిందంటే, రాశి అందుకోమని చెప్పిన ఆ సెల్లో డాక్టర్ శేఖర్ అని మొబైల్ నెంబర్ని రఘురాం ఫోన్లో ఫీడ్ చేసి ఉండటంతో నేను విన్న మాటలు నిజంగా డాక్టర్ గారివే అని నమ్మాను. ఒరే రఘురాం, నేను శేఖర్నిరా. నా అనుమానమే నిజమైంది. నీ భార్యకి ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటుంది అని అంటూ నా హాస్పిటల్కి తీసుకొచ్చావు కదా. ఆమెకన్ని పరీక్షలు చేయించాను.
రిపోర్ట్లో హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది. నువ్వేమీ కంగారు పడకు, మంచి మంచి మందులున్నాయి, ఇప్పిద్దాము, ఆమె కోలుకొని బయటపడేలా చేద్దాం, నువ్వేమీ దిగులు పడకు అని అంటూ చెప్పిన మాటలు డాక్టర్వి కాదన్నమాట. రఘురాం అలా మాట్లాడాడు అన్నమాట. ఆ మాటలు విన్న వెంటనే నా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా ఉంది. ఆ రోజు ఫోన్లో హెచ్ఐవి అనే పదం వినగానే నా గుండెల్లో బాంబు పడ్డట్లు అయింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లుగా అయింది. వెంటనే ఫోన్ అక్కడే పడేసి పిల్లిలా జారుకున్నాను. ఈ రోజులా వీళ్ళు హేళనగా నవ్వుకుంటున్నారన్నమాట. ముఖం ఒక్కసారిగా ఎర్రగా అయిపోయింది. ఈ పరాభవం చాలు, జీవితాంతం ముల్లులా గుచ్చుతూనే ఉంటుంది. కారును విసురుగా డ్రైవ్ చేయటం మొదలుపెట్టాను. అలా ఆలోచిస్తున్న కొద్దీ ఆ పరిస్థితులలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళు చేసింది కరెక్టే అని అనిపించింది. ఈ కారణంగానైనా సరే నా భార్యకు నేను దగ్గరయ్యాను. దగ్గరైనందుకు అన్ని విధాల కథ సుఖాంతమైంది. మౌనగీతాన్ని కూడా మోగగా మార్చేసింది. నా భార్యలోనే స్వర్గ సౌకర్యాలు చూస్తున్నాను అని అంటే అందుకు వాళ్ళు కూడా కారణమే కదా. అయినా రాశిని ఆశించటం, అందుకు ఆమె భర్తని మధ్యవర్తిగా ఉపయోగించటం ఎంత దారుణం. నా ప్రవర్తనకు నాకే సిగ్గుచేటుగా అనిపిస్తుంది. కారుని నిదానంగా సాఫీగా డ్రైవ్ చేయసాగాను, జీవితపు రహదారిలో మరెప్పుడు గతి తప్పకూడదు అని. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.